హలో నమస్తే. నేను మీ షెఫ్ డేనియల్. ఫ్రూట్స్‌తో చికెన్ చేసుకోవడం చాలా వింతగా అనిపించొచ్చు. కానీ హవాయిన్‌లో పైనాపిల్ పంటలు చాలా పండుతా ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క రెసిపీ పైనాపిల్‌తో చికెనేసి సూపర్బ్ రెసిపీ మీకోసం ఈ వీడియోలో. స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకొని మంచి బటర్ డిష్ నుంచి బటర్‌ని తీసి బాగా కరిగించేసుకొని అందులోనికి కడిగి శుభ్రంగా పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ ముక్కలను యాడ్ చేస్తున్నా. సో ఇది బోన్ కానీ బోన్లెస్ కానీ సూపర్బ్గా ఉంటుంది. ఏమాత్రం హెసిటేట్ చేయకుండా చక్కటి మీ టేస్ట్కి అనుగుణంగా ఉన్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోండి. ఇందులో ఫ్యాట్ అంతా బర్న్ అయ్యే విధంగా బటర్లో బాగా మగ్గించాలి. ఇది ఫస్ట్లోనే ఎంత మగ్గిస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. అండ్ దీనికి కాస్త క్రిస్పీనెస్ ఇవ్వడానికి మొదటిలోనే కొంచెం సాల్ట్, ఎందుకంటే సాల్టెడ్ బటర్ యూస్ చేశాను కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అందులోకి బెల్ పెప్పర్స్, అదే మన క్యాప్సికమ్, దీన్ని నేను ట్రై కలర్ తెచ్చాను. మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్. సో ఇది నాకు కలర్ని పాలబిలిటీని పెంచడానికి ట్రై కలర్ని యూస్ చేశాను. మీకు అవైలబుల్ లేకుంటే ఎనీ వన్ సింగిల్ కలర్తో కూడా వెళ్ళొచ్చు, నో ఇష్యూస్. అండ్ ఇందులోకే ఆప్షనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఇంకా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కాకపోతే నాకు స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ద బెల్ పెప్పర్స్. అండ్ ఇప్పుడు కాస్త ఇండనైజ్ చేయడానికి మోర్ ఓవర్ మనకు యాంటీబయాటిక్గా ఉపయోగపడే టర్మరిక్ పౌడర్, పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మగ్గించాలి. ఇందులో ఉన్న టెక్నిక్ ఒక్కటే, బటర్లో ఇవన్నీ కూడా బాగా మగ్గాలి, అంటే బాగా ఫ్రై అవ్వాలి. అలా అవుతే ఆ క్రిస్పీనెస్సే మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మన హీరో ఆఫ్ ద రెసిపీ పైనాపిల్ చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసేసుకొని విత్ ద జ్యూస్ యాడ్ చేసేసాను. ట్రస్ట్ మీ, పైనాపిల్తో చికెన్ ఏంటి అని మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ టేస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నన్ను గుర్తు చేసుకుంటారు. ఖచ్చితంగా టేస్ట్ చేయండి. అండ్ ఇందులో మనం స్పైసీనెస్ కోసం పెప్పర్ని యాడ్ చేస్తున్నా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్టర్ ఇట్ విత్ గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీ పౌడర్, ఇట్స్ అప్ టు యూ. బట్ పెప్పర్ వేస్తేనే అథెంటికల్ రెసిపీ టేస్ట్ మీకు అర్థమవుతుంది. బటర్ కాంబినేషన్ విత్ ద బెల్ పెప్పర్స్, అంటే క్యాప్సికమ్ అండ్ పెప్పర్, ఈ 3 కాంబినేషన్ రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు ఈ రెసిపీలో. సో ఈ 3 కాంబినేషన్స్తోనే చక్కటి రెసిపీ అవుట్పుట్ మనకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఒక 2 minutes చక్కగా దాన్ని ఇలానే ఫ్రై చేసుకొని అండ్ కలర్ అన్నీ టర్న్ అయ్యేంత వరకు, అంటే ఈ బెల్ పెప్పర్స్ ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. తర్వాత నేనైతే ఈ విధంగా పైనాపిల్లోనే సర్వ్ చేసుకోవాలనుకున్నాను. కాబట్టి పైనాపిల్ని ముందుగానే హాఫ్ కట్ చేసుకొని అందులో మొత్తం నేను స్కూప్ చేసుకున్నాను. ఇలా లేదు అనుకుంటే మీరు కూడా మీ ఇష్టంగా చేసుకోవచ్చు, కానీ ఇలా సర్వ్ చేస్తే మటుకు ఆ ఎమ్మినెస్కి ఇంకా యాడ్ అవుతుంది.